నా మొగుడిని తిడుతుంటేనే నేనేం చేయలేకపోతున్నాను. దొంగతనాలు కిడ్నాప్లు చేస్తాడేమో. అవునవును, ప్రొఫెషనల్ అయి ఉంటాడు. ఆ తర్వాత అడ్డం తిరిగితే? అవునవును నందిని, మా దక్షిణ మధ్య రైల్వేలో కూడా ఏం జరిగిందంటే మందులు వేసుకోవడం మర్చిపోయాను, వేసుకొని వస్తానే. దివ్య, అసలు ఏం చెప్పబోతున్నానంటే నేను స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోయావు కదూ. ఆ సత్తిగడే ఫోన్ చేశాడు. సత్య ఫోన్ చేశాడు. హలో, అమ్మయ్యా, ఇప్పటికి మ్యాటర్ సెటిల్ అయిపోతుంది. చెప్పు సతీ. ఇవాళే 10 లక్షలు కావాలా? లేకపోతే పాపకి కాలో చెయ్యో తీసేస్తావా? అయ్యో భగవంతుడా, అనుకున్నదంతా అయిపోయింది. ఎలారా? ఏమండి, నా బిడ్డని కాపాడండి. అత్తయ్య, మీరైనా చెప్పండి అత్తయ్య, నా బిడ్డని కాపాడమని చెప్పండి అత్తయ్య. డబ్బు మొహం చూడద్దని చెప్పండి అత్తయ్య. ఇంకా ఆవిడేం మాట్లాడలేదు కదే. మాట్లాడరు కదా తెలిసిన గారు మాట్లాడి ఎలా గోళ. అంతసేపు మాట్లాడుతుందంటే బేరే వాడుతుందేమో చెంచు. నువ్వు ఊరుకోరేక. వేరే వాటానికి ఏమైనా కూరగాయలా? ఏమైంది? ఏమన్నాడు అత్తయ్య? ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళే 10 లక్షలు కావాలంట. లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నాడు. వాడి మోహం. ఇప్పుడు రుక్మిణి నందిని దగ్గరే ఉంది. వాడేం చేస్తాడు? అంటే అంటే ఏం చేస్తాడు? చెప్పాడు కదండి, కాలో చేయో తీసేస్తాడని. గతంలో నేను అన్న మాటలన్నీ మర్చిపోండి. చెప్పండి, ఆ 10 లక్షలు వాడి మోహాన కొట్టి పాపని తెమ్మని చెప్పండి. నాకు కూతురు భిక్ష పెట్టండి ప్లీజ్ అండి. అక్క అక్క, సారీ అక్క, నిన్ను తింగరి తింగరి అని చాలా సార్లు అన్నాను. అవన్నీ మర్చిపోక. చెప్పక్క, 10 లక్షలు ఇవ్వమని చెప్పక్క. అమ్మా అమ్మా, చెంచమ్మా, నువ్వైనా చెప్పవే. వీళ్ళందరూ నీ మాట విన్నారు కదా, చెప్పవే, నువ్వైనా చెప్పవే. చెప్పు, డబ్బు ఇవ్వమని చెప్పవే. చెప్తానే, చెప్పాను. నువ్వేది బాధపడుతుంటే సోళ్ళపోతున్నానే. అడుగుతాను, నువ్వు వెళ్ళు. నీ దగ్గర ఉంటే నాకు షివరింగ్. నువ్వు వెళ్ళు. రేఖ, నువ్వు ఎడుతుంటే చూడలేకపోతున్నానే అమ్మడు. అమ్మ తెలిసిరమ్మా, 10 లక్షలు ఇచ్చేయమ్మా. అలా ఎడుతుంటే చూడలేకపోతున్నానమ్మా. ఇచ్చేయమ్మా, ఎక్కడికే ఇచ్చేస్తారు. శ్రీరామ్, ఇచ్చే నాన్న. ఎక్కడమ్మా, ఇవాళ బ్యాంకులు స్ట్రైకు. దేశవ్యాప్తంగా 175 జాతీయ బ్యాంకులు సమ్మె చేస్తున్నాయి. ఇవాళ కుదరదు. శ్రీరామ్, ఏంట్రా నువ్విలా తయారయ్యావు? శ్రీరామా, అవసరమైతే నీ కాళ్ళు వామ్మో. అరే, నేనేం చేస్తానండి? అంతగా అయితే కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం గారిని రిక్వెస్ట్ చేసుకుని బ్యాంకు వాళ్ళకి శాలరీలు పెంచమానండి. వాళ్ళు సమ్మె చేస్తుంటే నన్ను అంటారేంటి? అత్తయ్య, అయిపోయింది అత్తయ్య, అంతా అయిపోయింది.
ఇక వెళ్ళి పాపను తీసుకురారని అర్థమైపోయింది. ఏంటి స్ట్రైక్ అని అంత సింపుల్ గా కొట్టిపారేశారు? కొంపదీసి సత్తిగాడు చెప్పేశాడో? వీళ్ళకి 10 లక్షలు ఒక లెక్క కాదు, అసలు 10 కోట్లు డిమాండ్ చేసినా ఏం కాదు. అసలు డబ్బు సంగతి పక్కన పెడితే రుక్మిణి గురించి వీళ్ళు ఎంత టెన్షన్ పడాలి? అయినా ఏంటి ఇంత కూల్గా ఉన్నారు? నా గురించి తెలిసిందా? నెవో, తెలిసే ఆస్కారమే లేదు. మరి వీళ్ళలా లేదులే, అంతా నా భ్రమ. అమ్మో, నేను సంతోషంగా ఉంటే అమ్మడి కనిపెట్టేద్ది. బాధగా ఉండాలి. అటు చిన్ని కనపట్లేని బాధ, ఇటు రుక్మిణి కనపట్లేని బాధ. చూడు, గుడ్లు మెరకాయించుకుని ఎలా చూస్తుందో. ఏంటో ఆ దేవుడు రాత ఎవ్వరికీ అర్థం కాదు. వాళ్ళేమో చిన్నిని దుబాయ్లో వాళ్ళ నాన్న దగ్గర వదిలేశారు. ఇటు చూస్తేనేమో ఎవరో దౌర్బాజీ ఎవరో రుప్పుని తీసుకెళ్లిపోయారు. ఏళ్ల కాళ్ళు పడిపోను, ఆళ్ళ గుడ్లు తీసి ఆమ్లెట్ అయ్యా, వీళ్ళ చేతులు కాలిపోను. ఇదేంటే, నేను ఆల్సెట్ కూడా ఉంటే నీకేమవుతుంది? తిట్టుకోవే, తిట్టుకో. నువ్వు వాళ్ళని తిట్టుకో, నేను నిన్ను పిచ్చి కొట్టుకుంటాను. అమ్మడు, నేనేం చేశానే? అసలే చిన్ని రుప్పుని లేనే దిగిపోతున్నానే. లేదే, నీ బాధ నాకు అంతగా కనిపించడం లేదే. నీకే కాదే, కింద ఆ తొట్టి గ్యాంగ్ కూడా అంతగా లేదే. పోయి వాళ్ళని అడగవే, అందుకని నా జుట్టు పట్టుకున్నావేటి? జుట్టు పట్టుకోవడం కాదే, నిన్ను కొట్టాలి. నిన్ను కట్టు పడిస్తే గాని నిజమేంటో బయటికి రాదు. ఏమిలే అమ్మడు, అదే మీరు చెప్తున్న అబద్ధం. నిజం అంటావా అబద్ధం అంటావు? అసలే నేను చిన్ని పోయింది ఇదే నాకు మండేది. నిజంగా ఆ గుంటూరుని శ్రీరామ్ వదిలేస్తే పరిస్థితిలా ఉండేదా? ఆ జగదీశ్వరి ఎప్పుడో సోకాలు పెడుతూ ఉండేది. అవునా? అత్తలా కాదులేవే, ఈ భజనే వద్దనేది. అసలు నాకు క్లారిటీ రావాలంటే ఇలా కాదే. వదలవే. ఏం చేస్తున్నావే అమ్మడు? వదలవే, ఏం చేస్తున్నావే? మళ్ళీ వస్తాను, ఆలోచించుకో. వదలవే. అసలు మీరు రుక్మిణిని తీసుకురావడానికి డబ్బులు ఎందుకు లేట్ చేస్తున్నారు? గుంటూరుని దుబాయ్ లో వదిలేస్తే హైదరాబాద్ లో ఇంత కూల్ గా ఎలా ఉంటున్నారో నాకు క్లారిటీ రావాలి. అప్పటి వరకు నువ్వు నోరు మూసుకొని మోళ్ళు కూర్చున్నాడు. అమ్మా, అయ్యో అమ్మడు, వచ్చి అమ్మడు. నిజం చెప్పేంత వరకు ఇక్కడే పడి చావు. నోరు తెరిచావో 4 కోసేస్తాను, జాగ్రత్త. అమ్మడు, పాపం రుక్మిణి ఏం చేస్తుందో, ఎక్కడుందో? ఆ అక్షర అసలు తల్లేనా? దాని మొహంలో దిగులు గాని, కళ్లల్లో నీళ్లు గాని కనిపించాయా? ఛీ! ఏం చేస్తున్నారు అత్తయ్య? ఆలోచిస్తున్నాను రేఖ. దేని గురించి? ఇంకా దేని గురించే? పాపం ఆ పిల్ల నెత్తుకెళితే వీళ్ళేంటే అలా నిమ్మకి నీరెత్తినట్టుగా కూర్చున్నారు. నా దిగులు అదేనత్తయ్య. అయినా నువ్వు నేను ఇలా ఒకరిద్దరం ఒకరం కూర్చుని దిగులు పడినంత మాత్రాన రుక్మిణి వస్తుందా ఏంటి? ఆ డబ్బేదో మన దగ్గరే ఉంటే ఈ పాటికి పిల్ల నట్టింట్లో ఆడుకుంటూ ఉండేది. నాకు అర్థం కావట్లేదు రేఖ. కనీసం పోలీస్ కంప్లైంట్ అయినా ఇవ్వచ్చు కదా? అదే చేస్తే నేను ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందే, వెర్రి మొహమా.
పొరపాటున ఇలాంటి సలహా వాళ్ళకి చెప్పావనుకో. ఏంట్రేక ఆలోచిస్తున్నావు? ఆ, ఆహా, నా జీవితం గురించి అత్తయ్య. ఇప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచించడం? నా జీవితం గురించి ఆలోచించడానికి ఏమైనా టైమింగ్స్ ఉంటాయా అత్తయ్య? అది నిజమేలే. అయినా పిల్ల జీవితం గురించి ఆలోచించకుండా తాడి చెట్లా పెరిగావు. నీ జీవితానికి ఏమైందే? అదేంటత్తయ్య అంత మాట అనేశారు? మరి లేకపోతే ఏంటే? పిల్ల భవిష్యత్తు ఏమవుతుందోనని నేను ఆలోచిస్తుంటే నువ్వేంటి? పిచ్చత్తయ్య, నేను ఆలోచించేది కూడా అదే. అసలు రుక్మిణి వెళ్ళిపోతే వీళ్ళెందుకు పట్టించుకోవడం లేదో తెలుసా? ఎందుకు? నా గురించే. అర్థం లేకుండా మాట్లాడుకు రేఖ. ప్రతిదానికి నేను నేను అంటూ అలవాటైపోయింది నీకు. ఎహె, చెప్పేది విను. ఏ రేఖ! మరి చెప్పేది వినకుండా ఏంటా మాటలు? సర్లే చెప్పు. వాళ్ళు రుక్మిణి నా కూతురు అనుకుంటున్నారని నా డౌట్ అత్తయ్య. అందుకే వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. అది బాగా నమ్మేసింది. ఇప్పుడు ఇంకా బాగా ఎక్కిస్తే అప్పుడు ఆవేశంలో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టి డబ్బులిమ్మని చెప్తుంది. ఆ, కాదంటారా అత్తయ్య? ఇంకనేదేముంది? ఖచ్చితంగా అదే అయ్యుంటుంది. అదే అయి ఉంటుందని ఇంకా ఇక్కడే కూర్చున్నావంటే వెర్రి మొహమా. వెళ్ళు. ఆ, అంతేలే అత్తయ్య. తెలిసినా మనం మాత్రం చేయగలిగిందేముంది చెప్పు? నోర్మై, నువ్వు నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావు. ఇప్పుడే వాళ్ళ 4 దులుపులు దులిపి డబ్బులు కట్టమంటాను. ఓ, ఇస్తారంటావా? ఇవ్వక చేస్తారా? అమ్మయ్యా, ఇప్పుడు నేను హ్యాపీగా సత్తిగా రూమ్కి వెళ్తాను. అత్తయ్య, ఎందుకైనా మంచిది, నేను అప్పు కోసం అడగడానికి బయటికి వెళ్తానే. మీరు వెళ్ళండి అత్తయ్య. అంటే నా మాట మీద నీకు నమ్మకం లేదా? ఉందత్తయ్య, నాకు వాళ్ళ మీద నమ్మకం లేదత్తయ్య. సర్లే, వెళ్ళండి చూద్దాం. నూర్జహాన్, అనవసరంగా నాకు పదే పదే ఫోన్ చేసి కోపం తెప్పించుకో. 10 నిమిషాల్లో నీకు డబ్బులు తెచ్చిస్తాను. ఫోన్ పెట్టే. అమ్మా, ఇప్పుడు చెప్పాక. ఏంట్రా చెప్పేది? వాళ్ళకి ఫోన్ చేసి 10 లక్షలు అడుగు. మీకు పిల్ల ప్రాణం ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? మీకు గణపతి కాంప్లెక్స్ తెలుసుగా? ఇది నిజంగా గుండెలు తీసిన పట్టు. అవును, ఇలాంటివి చేయాలంటే చాలా డేరుండాలి. ఛ, పాపం. ఆ 5 లక్షలు ఇచ్చేస్తే ఇప్పుడు ఇన్ని తిప్పులుండేవి కాదు కదా. భలే వాడివి మావయ్య. ఇప్పుడు 5 లక్షలు ఇస్తే రేపు 50 లక్షలు అప్పు చేసి ఇంకెవరినైనా కిడ్నాప్ చేస్తుంది. కిడ్నాప్ అంటే ఏంటి చూడండి? అదే ఆటని చెప్పాను కదా. నువ్వు వెళ్ళి ఆడుకో. అవును నందిని, ఈసారి లక్కీగా మన ఇంటి పక్కనే ఉండబట్టి సరిపోయింది. లేదంటే పరిస్థితి ఏంటి? అది కాదు రవీంద్ర, కిడ్నాప్ చేయడం జగదీశ్వరి మేడం శ్రీరామ్ చూశారు కాబట్టి సరిపోయింది. లేదంటే రేఖ మీద అసలు అనుమానం వచ్చేదే కాదు. అసలు ఇవన్నీ కావు. అసలైన లక్ ఏంటంటే సత్తిగాడు మంచివాడు కావడం. వాడే కనుక మంచివాడు కాకపోయుంటే ఆ రేఖ 4 తన్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి డబ్బులు డిమాండ్ చేసేవాడు. ఇవ్వకపోతే రుక్మిణిని ఏం చేసేవాడు? అవును నందిని, నువ్వు చెప్తుంటే నాకు భయం వేస్తుంది. ఇంతకీ ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? ఈ వీడియోని శ్రీరామ్కి కార్తికేయకి ఎంఎంఎస్ చేస్తాను. చేయనందిని, అప్పుడైనా అది చూసి ఆ రాజేశ్వరి మేడం కళ్ళు తెరుచుకుంటాయేమో. ఏమో మావయ్య, నాకు ఆవిడ మారుతుందన్న నమ్మకం
అస్సలు లేదు. అయినా రేఖ మీద అంత ప్రేమ ఎందుకు నందిని ఆవిడికి? అదంతే. అది ఎవ్వరికీ అర్థం కాదు. అసలు దాన్ని ప్రేమ అనరు, మూర్ఖత్వం అంటారు. అసలు ఆ మేడం గురించి మాట్లాడడం కూడా అనవసరమే. మరైతే ముందు శ్రీరామ్ అనే వాళ్ళకి ఆ ఎంఎంఎస్ పంపించినందని. పంపిస్తాను. నాకు నవ్వి నవ్వి ఆయాసం వస్తుంది. అక్షరా, 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 అక్షరా. అసలు మీరు మనుషులేనా? మీలో మానవత్వం ఉందా? అసలు మీకు అనుబంధం అంటే ఏంటో తెలుసా? ఎందుకు తెలీదమ్మా? డైలీ పేపర్ ఆదివారం అనుబంధం అని సండే వస్తుంది. అదేగా అనుబంధం అంటే. కార్తికేయ, 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 కార్తికేయ. ఇల్లు మారిన దగ్గర నుంచి రీసౌండ్ వస్తుందేంటి? ఏమైనా వాస్తు ప్రాబ్లమా, కన్స్ట్రక్షన్ ప్రాబ్లమా? మారిన ఇంటి గురించి తర్వాత ఆలోచిద్దురు గారు గాని ఇంట్లోంచి తప్పిపోయిన పిల్ల గురించి ఆలోచిస్తున్నారా మీరు? ఏంటి వాతావరణం చాలా వేడిగా ఉన్నట్టుంది? ఏమయ్యా, మీ అన్నయ్య రాలేదా? మీకు ఫోన్ చేయలేదా వదినా? ఆయనకి మొహం చెల్లితే కదా ఫోన్ చేయడానికి. ఏమైంది వదినా? ఏ, నీకు జగదీశ్వర్ ఫోన్ చేసి చెప్పలేదా? ఏ విషయం? ఆ చేసింది చేసింది. నేనే మర్చిపోయాను. ఏం మర్చిపోయావు? అదే వదినా, అయ్యంగార్ బేకరీలో. బాబాయ్ నువ్వు ఊరుకో. ఏంట్రా అసలు ఏమైంది? ఏమీ కాలేదు, మీరొచ్చి కూర్చోండి. పిల్ల తప్పిపోతే అసలు చీమ కుట్టినట్టయినా లేదు. అది చెప్పింది నిజమే. ఎవరు? నీ కోళ్ళేనా? ఏం చెప్పిందేంటి? రుక్మిణి దాని కూతురనేగా. మీరిలా ఏమి పట్టినట్టున్నారు? అక్క, ఏ ఉన్నమాట అంటే అంత ఉలికెందుకు జగదీశ్వరి? ఉన్నమాట ఏంటి? ఏంటి ఉన్నమాట? రుక్మిణి రేఖ కూతురు అక్షర కూతురు ఎవరికి తెలుసు? నీలాగా నాన్నగారు నాన్నగారు అంటూ పసిపిల్లల్ని వేరు చేసి చూడడం మాకు చేత కదక్క. అయినా నీ కోడలు చేసిన నిర్వాకానికి ఆ ఆడపిల్లలకి తల్లి ఎవరో తెలియకుండా పోయింది. ఏంటి ఇందాకటి నుంచి మాకు చీమ కుట్టినట్టు కూడా లేదంటూ తెగ వాపోతున్నావు? నాన్న, అక్కకి ఆవిడ గారి కోడలు గారి చేసిన నిర్వాకం ఒకసారి చూపించు. అక్కకి చీమ కాదు పాము కరిచినట్టు అవుతుంది. చూపించు. వాళ్ళకి ఫోన్ చేసి 10 లక్షలు అడుగు. ఉండబట్టే కదరా చెప్పింది. నువ్వు ఫోన్ చేయి. మీకు పిల్ల ప్రాణం ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? మర్యాదగా 10 లక్షలు ఇవ్వండి. ఏంట్రా ఇది? జగదీశ్వరి, ఇది నిజమా? అబ్బే కాదమ్మా, గ్రాఫిక్స్ లో పెట్టాం. నిజమే. ఇప్పుడు అర్థమైందా మేమెందుకు ఇలా ఉన్నామో? రేఖ పిల్లని పెట్టింది ఎక్కడో కాదు, ఆ రవీంద్ర లేడు, అదే దక్షిణ మధ్య రైల్వే వాళ్ళింటి పక్కనే. వాళ్ళున్నారనే మేము ధైర్యంగా ఉన్నాం. మరి ఇప్పుడు నువ్వు 10 లక్షలు ఇచ్చి పంపిస్తావా వదినా? 10 లక్షలా? రాని దాన్ని 4 తన్ని
జరిగే వాటి గురించి మాట్లాడమ్మా. అచ్చరమాయ్ అచ్చరమా అచ్చరమాయ్ అచ్చరమాయ్ అచ్చరమా అచ్చరమాయ్ వస్తుంది ఏం జరిగింది? ఏంటి ఏంటి అర్థం కావడం లేదు. అయ్యో అచ్చరమా ఏంటిది? ఎందుకు కట్టేసి చెంచమ్మా? మా రుప్పుడు గురించి అసలే పట్టించుకోవట్లేదంట. ఎందుకో చెప్పాలంట. అమ్మా అంటే దానికి అనుమానం వచ్చేసిందనమాట. అట్ట ఇట్ట కదమ్మా, బాగా వచ్చేసింది. సర్లే అదేం చేయలేదు కానీ ముందు పచ్చించమ్మా. బయటలేదు కదా. లేదు. పద పద. అబ్బా దాని కొడుకు చల్లకుండా పద.